చంద్రబాబు, మేమంతా తిరుగుతున్నప్పుడే అమరావతి పోలవరం పూర్తి చేయి. అమరావతి నగరాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావాలి. అది నేను చూడాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు భావోద్వేగానికి గురయ్యారు. పోలవరం పూర్తయి రాయలసీమకు నీళ్లు పారడం చూస్తే మనసుకు సంతోషంగా ఉంటుందన్నారు. తన కళ్ల ముందే ఇవన్నీ జరగాలన్నారు. పేదరికాన్ని పూర్తిగా తొలగించాలంటే తాత్కాలిక ఉచితాలతో సాధ్యం కాదు. గత సీఎం జగన్ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఏమీ లేకుండా చేశారు. నిస్సహాయులు, వృద్ధులకు ఉచితాలు ఇవ్వడానికి ఇబ్బంది లేకపోయినా రాష్ట్రానికి ఆదాయం వచ్చేలా చూడాలి. లేదంటే ఏపీ ఆర్థికంగా ఇబ్బంది పడుతుందని చంద్రబాబును హెచ్చరించారు. సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో చోటు చేసుకున్న కీలక మలుపులపై మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్, సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పూల దేశ రాజకీయాలను మలుపు తిప్పిన సజీవ చరిత్ర 1984 ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం పేరుతో పుస్తకం రాశారు. ఈ పుస్తకాన్ని విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డితో కలిసి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబుకు పలు సూచనలు చేశారు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర, ప్రజాస్వామ్య పరిరక్షణలను పాఠ్యాంశాలుగా తీసుకురావాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాను. నేను టీడీపీలో లేకపోయినా జైపాల్ రెడ్డి, చెన్నమనేని రాజేశ్వరరావు, పి సుందరయ్య కలిసి ఆయనకు మద్దతుగా నిలబడ్డాం. అప్పటి గవర్నర్ రామ్లాల్, నాదెండ్ల భాస్కర్ రావు తదితరులు చేసిన దుర్మార్గాన్ని నేటి తరం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.